జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త బర్మా వాణిఫరిబాబు పిలుపునిచ్చారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సారథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలు పార్టీ సభ్యత్వాలు తీసుకునేలా సన్నాహకాలు జరుగుతున్నాయన్నారు. నూజివీడు నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి భారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అన్నారు. దేశంలో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమమే ముఖ్య లక్ష్యంగా జనసేనాని చేస్తున్న ప్రయత్నానికి మనమంతా అండగా ఉండాలని సూచించారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు 26 ఫిబ్రవరి 2026 సంవత్సరం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపు నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ క్రియాశీలక సభ్యత్వం అధ్యక్షుల వారు 3 విభాగాలుగా విభజించడం జరిగింది. మొదటిది ఉద్యమి, పార్టీకి లోతైన భావజాలంతో పార్టీ సిద్ధాంతాలు నచ్చి అదేవిధంగా పార్టీ క్రియాశీలకత్వంగా ఒక నాయకుడిగా ఎదగాలంటే ఒక ఉద్యమి సభ్యత్వం తీసుకొని ఆ పార్టీలో అంచెలంచెలుగా ఒక నాయకుడిగా ఎదిగే ఆలోచనతో మరి అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఉద్యమి అనే పేరు నామకరణం చేసి దేశమంతా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదే రకంగా రెండో విభాగం సాధక్ పార్టీలో మరి బలంగా పోరాట స్ఫూర్తితో ముందుకెళ్ళి ఈ సభ్యత్వం అనేది మన పార్టీ విధి విధానాలు అదేవిధంగా కొత్త తరానికి మనం ఏ విధంగా పార్టీలోకి వస్తే అనేక బెనిఫిట్స్ ఉంటాయి, ఆ పార్టీ యొక్క విధి విధానాలతో ముందుకు ఎట్లా వెళ్ళాలి అనేది మనం సాధక్ అనే ఒక పేరుతో సభ్యత్వం చేర్చే విధంగా మనం ముందుకెళ్ళాలి. అదే రకంగా మూడోది ప్రదాత, పార్టీకి ఆర్థికంగా కానీ అదే రకంగా సాంకేతిక పరంగా కానీ లేక మేధావులుగా సలహా పరంగా కానీ పార్టీకి తోడుగా ఉండే కొంతమంది నాయకుల్ని ప్రదాతగా మరి కొంత సభ్యత్వం ఇవ్వటం జరుగుతుంది. గత సంవత్సరం దాదాపు 12,60,000 సభ్యత్వం రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ పార్టీలు సభ్యత్వం తీసుకున్నారు. అదే రకంగా ఇప్పుడు ఈ సంవత్సరం దాదాపు లక్షల్లో తీసుకుంటారని మేము ఆశిస్తూ రేపు నూజివీడు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులు రేపు క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ 2 వారాల్లో భారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపు నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.